మాధవరం కృష్ణారావు గారు గౌరవ కూకట్పల్లి శాసనసభ్యులు వారు హైడ్రా ఏదైతే గనక సున్నం చెరువులో చేస్తున్నటువంటి చెరువు పునరుద్ధరణ పనుల్లో ఎఫ్టీఎల్ డిమార్కేషన్ గురించి వారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను కొంత క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో ముఖంగా ముందు రావడం జరుగుతుంది. ఈ ఎఫ్టీఎల్ అనేది నిర్ధారణ చేయడం అనేది 2014లోనే అప్పుడు ఇరిగేషన్ వాళ్ళు సర్వే చేసి వెబ్సైట్లో అంటే పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగిందనమాట. ఇది హెచ్ఎండిఏ పబ్లిక్ డొమైన్లో లేక్స్ పబ్లిక్ డొమైన్లో పెట్టి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే రేఖాంశాలు అక్షాంశాలు కూడా దాంట్లో మెన్షన్ చేశారు. సో అది ఇప్పుడు వెళ్ళి గ్రౌండ్ మీద ఎవరు మార్క్ చేసినా కానీ కూడా ఎవరు చేసినా కానీ అదే ఉంటుందన్నమాట. సో అంటే మనం లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ తోటి ఎఫ్టీఎల్ డిమార్కేట్ చేస్తే కనుక గ్రౌండ్లో అదే ఉంటుంది. ఏదైతే కొండ ఒకటి ఉన్నది ఆ కొండ పక్కన 5 ఎకరాలు ఉన్నాయి దాన్ని పక్కన పెట్టారంటే అట్లా పక్కన పెట్టాం కదా, ఎఫ్టీఎల్ వరకే మేము వర్క్ చేస్తున్నాం చెరువులు. హైకోర్టు కూడా అలానే మాకు డైరెక్షన్ ఇచ్చింది ఎఫ్టీఎల్ వరకే మేము చేయడానికి అనేది. సో ఎఫ్టీఎల్ వర్క్ చేస్తూ ఆ పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఉందనుకోండి తప్పకుండా కాపాడుతాం. అది గవర్నమెంట్ ల్యాండ్ అనేటటువంటి మాకు ఏదైతే కనుక మేము ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చి మాకు ఆధారాలు ఇస్తే 100% చేస్తాం. తమిడుకుంటా కన్వెన్షన్ వెనకాల ఇట్లానే మాకు చెరువును ఎఫ్టీఎల్ డెవలప్ చేసాం, దాని వెనకాల గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయంటే అవి కూడా మేము ఫెన్స్ చేసి కాపాడాం అనమాట. సో అంటే అది హైడ్రా ఇప్పటికీ కొన్ని 650 ఎకరాల పైన ఏది ల్యాండ్ని ఇప్పుడు మనం ఫెన్సింగ్ చేసి కాపాడటం కూడా జరిగిందనమాట. ఇక్కడ కూడా 5 ఎకరాలు అంటే ఖచ్చితంగా చేస్తాం అనమాట. ఒకవేళ అది గవర్నమెంట్ ల్యాండ్ నిర్ధారణ అయితే కనుక తప్పకుండా చేస్తాం దాంట్లో. అండ్ ఆ కొండ అనేది అసలు మీరు చూస్తే కనుక చూడండి, అది ఎఫ్టీఎల్ వస్తనేసి ఇక్కడ ఇది క్లియర్గా కనబడుతుంది మ్యాప్. ఇది ఈ గూగుల్ మ్యాప్. ఈ గూగుల్ మ్యాప్లో మీరు చూస్తే దిస్ ఈజ్ అ లేక్. ఇది 2014లో నోటిఫై చేసినటువంటి లేక్. ఇది అంటే ప్రేమ ఈ కొండ ఇటు పక్కన ఉంది, ఇదంతా కొండ. ఇది ఎఫ్టీఎల్ బౌండరీ, ఇది ఇక్కడ వస్తుంది అనమాట. ఈ బౌండరీ వచ్చినప్పుడు అది చాలా దూరంలో ఉంది, కొండ అనేది ఎఫ్టీఎల్కి సంబంధం లేదు. అందుకోసం మేము హైడ్రా డెవలప్ చేసినప్పుడు ఎఫ్టీఎల్ వరకే మాకు ఇది చేసేటటువంటి ఇది ఉంటుంది. కానీ ఆ కొండని ఎఫ్టీఎల్లోకి తీసుకొచ్చి చేస్తే కనుక రేపు అనవసరమైన కాంప్లికేషన్స్ లేకపోతే అసలు ఎఫ్టీఎల్ కాని దాన్ని మనం చేస్తే కనుక ఇష్యూస్ వస్తాయి అనమాట. ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే 100% దాన్ని మేము ఫెన్స్ చేసి సెక్యూర్ చేస్తాం. ఆల్రెడీ అది అన్ని చెరువులు అదే చేస్తున్నాం. ఈ కొత్తగా ఈ చెరువులో చేయాల్సిన ఏదేం లేదు. ఈ చెరువులో కూడా రేపు గవర్నమెంట్ ల్యాండ్ అయితే అదే జరుగుతుంది అనమాట. సో ఇది ఒకటి. రెండోది, మొన్నటిదాకా మేము కుకట్పల్లి నల్ల చెరువు చేస్తున్న దాంట్లో చాలా పొగిడారు గౌరవ శాసనసభ్యులు గారు. సడన్గా ఇప్పుడు తిట్టడం మొదలెట్టారు. సో మన కారణాలు తెలియదు కానీ బహుశా మేము ఈ మధ్య గోపాల్ నగర్ అని చెప్పేసి అక్కడ అండ్ అట్లానే ఈ కాముని చెరువు దగ్గర కూడా మేము అక్కడ కొన్ని ఎంక్వైరీస్ చేస్తున్నప్పుడు అక్కడ కొంతమంది కబ్జాలు చేసి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ని వాటిని ఆక్యుపై చేశారు, పార్కుల ల్యాండ్స్ని ఆక్యుపై చేశారు అనేటువంటి దాని మీద ఎంక్వైరీ చేసినప్పుడు కొంతమంది వారికి సంబంధించిన ఫాలోవర్స్ వాళ్ళ పేర్లు వస్తే మేము తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకున్నాం. బహుశా దానివల్ల ఏమన్నా మా మీద ఏమన్నా నెగిటివ్గా లేకపోతే ఇట్లా మాట్లాడటం అనేది ఏమన్నా అయిందేమో అని అనుకుంటున్నాము. బట్ ఓకే, వాట్ ఎవర్ ఇది అనేది మనదా పొగిడి ఇప్పుడు తిట్టడం అనే దాంట్లో మాకు కూడా ఏంటి అనేది కారణాలు అర్థం కావట్లేదు. సట్ వారు తప్పకుండా ఏమన్నా నిర్దిష్టమైన కంప్లైంట్స్ ఇస్తే మేము ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసి యాక్ట్ చేస్తాం. వారు శాసనసభ్యులు, ప్రజాప్రతినిధి, వారు వచ్చి ఏదైనా కానీ కూడా నిర్దిష్టంగా ఇది పలానా దగ్గర ఇది జరిగిందంటే కనుక 100% చేస్తాం. అండ్ హైడ్రా ఏం చేస్తుంది, ఈ ల్యాండ్స్ అన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే కబ్జాదారుల నుంచి తీసుకొని ఫెన్స్ చేసిన తర్వాత దాన్ని డెవలప్ చేయడం అనేది డిపార్ట్మెంట్స్ బాధ్యత. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ మేము సెక్యూర్ చేసి ఏం చేస్తాం, గవర్నమెంట్కి ఇస్తాం. గవర్నమెంట్ ఏం చేస్తుంది, అందరికీ ఎలకేట్ చేస్తుంది. లైక్ మరి మన ఏది గాజుల రామారంలో 307 సర్వే నెంబర్లో 317 ఎకరాలు దాన్ని అందరికీ అలకేట్ చేశారు గవర్నమెంట్. స్కూల్స్ కోసమని, హాస్టల్స్ కోసమని, ఇంకా ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ బెటాలియన్ కోసమని ఇట్లా చాలా వాటికి ఇచ్చారు. అట్లానే మొన్న జస్ట్ లాస్ట్ మన శనివారం రోజు మేము ఏదైతే గనక ఎంక్రోచ్మెంట్స్ తీసి రాజరాజేశ్వరి కాలనీలో పార్కులు, గవర్నమెంట్ ల్యాండ్స్ అవి ఉంటాయి కనుక ఓపెన్ స్పేసెస్, దాన్ని వెంటనే గవర్నమెంట్ అలకేట్ చేశారు. అలకేట్ చేసి జూనియర్ కాలేజ్ కట్టడానికి, స్కూల్స్ కట్టడానికి కూడా మేము మన సండే రోజు నేను అక్కడ స్థానిక కమిషనర్ గారు అందరం కూడా వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేసి మనందరం మేము చూశారు, వీడియోలో కూడా వచ్చింది. సో అంటే హైడ్రా భూములు వెనక్కి తెచ్చిన తర్వాత అలొకేషన్ గవర్నమెంట్ చేస్తుంది, దానికి తగ్గట్టుగా డిపార్ట్మెంట్స్ పనిచేస్తాయి. సో ఇది అందరూ కూడా దయచేసి ఇది పెట్టుకోవాలని చెప్పేసి. అండ్ అట్లానే ఎఫ్టీఎల్ అనేది వన్స్ డిసైడెడ్ ఈజ్ డిసైడెడ్, అది శాస్త్రీయ పద్ధతిలో జరుగుతుంది తప్పగా, అంతేగాని ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్పారనే దాంతో మార్చేది ఉండదు.